పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి మారుపేరు. అభిమానులని తన సినిమాలతో అలరిస్తూ తన వ్యూహాలతో ప్రత్యర్థులకి చుక్కలు చూపించే చాణక్యం పవన్ కళ్యాణ్ సొంతం. టైంని కాదు, తన టైమింగ్ తో సంచలనాలకు తెరతీసే సునామీ పవన్ కళ్యాణ్. నమ్మిన దానికోసం తను చూపించే తెగువ అనన్య సామాన్యం. అనుకున్నది సాధించే మొండిఘటం. తన పని తాను చేసుకుంటూనే దాని తాలూకా ఫలితాన్ని పట్టించుకోని ఋషితత్వం అతని నైజం. ఇంట్రావర్ట్ నుండి ఇండస్ట్రీ రికార్డ్స్ వరకు పవన్ ఇప్పటికీ చాలా ఇంట్రావర్ట్. నలుగురిలో కలవడానికి సంకోచించే పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి జోలికి వస్తే తిరగబడిన తీరు అప్పట్లో పెను సంచలనం. తాను సినిమాల్లో ఎమడలేనని ఎక్కడికైనా వెళ్లిపోదామనుకున్న పవన్ అదే సినిమాలతో హీరో అర్ధాన్నే మార్చేసి రికార్డులని కొల్లగొట్టి అశేషమైన అభిమానులను సంపాదించుకున్న తీరు అసామాన్యం. వేడుకలకి దూరంగా ఉండే పవన్ తన సినిమాలతో రాష్ట్రమే వేడుకల్ని చేసుకునేలా చేశాడు. కొత్త రికార్డులను స్థాపించాడు. సాయం కోరిన చేతులకి ఆపన్న హస్తం పవన్ కళ్యాణ్. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉండే పవన్ సమాజాన్ని ఎప్పుడూ మరువలేదు. కష్టమన్న ఎందరికో గుప్తదానాలు చేశాడు. వాటి గురించి ఎవరికీ చెప్పకపోయినా కాలమే వాటన్నిటినీ బయటపెట్టింది. తనవంతుగా సమాజానికి ఇంకెంతో చేయాలనే తలంపుతో కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే స్వచ్ఛంద సంస్థ కోసం తన దగ్గర ఉన్న డబ్బంతటినీ క్షణాల్లో వదులుకున్న ఉదాత్త గుణం పవనుడి సొంతం. తనని నమ్మి తనతో నడుస్తారనుకున్న వాళ్లే తన కష్ట సమయంలో వదిలి వెళ్లిపోయినా చలించలేదు, నిందిస్తూ కూర్చోలేదు. తనతో ఉన్న వాళ్లే తన వాళ్లని ముందుకి సాగిపోయాడు. తానెంచుకున్న లక్ష్య సాధనకి మార్గాలనన్వేషిస్తూ ముందుకి దూసుకునిపోయాడు. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో తెలిసిన పవన్ కళ్యాణ్. సినిమాలు తానెంచుకున్న రంగము కాదు, అలాగే రాజకీయాలు కూడా. కేవలం సమాజానికి తనవంతు సేవ చేయాలనుకున్న పవన్ కొన్ని సంఘటనల వల్ల రాజకీయాలని ఎంచుకున్నాడు. తన శక్తి తనకి తెలిసినా చుట్టూ ఉండేవాళ్ల ఒత్తిడితో తనని అభిమానించేవాళ్ల అంచనాలకి తలొగ్గి కొన్ని నిర్ణయాలు తీసుకుని దెబ్బతిన్నాడు. కాని ఆ అనుభవాలని పాఠాలుగా చేసుకుని తన శక్తిని ఇంకా కొంచెం తక్కువ చేసుకుని మరీ అసామాన్యమైన శకానికి నాంది పలికాడు. పోరాడాలి అనుకునేవాడికి గడ్డిపోచ కూడా ఆయుధమే. తన సినిమాల ద్వారా 2 రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించుకున్న పవన్ ఆ స్థాయిలో రాజకీయాలుండవని అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. 2019 తర్వాత తన కార్యకర్తల్లో నిస్తేజమలుముకున్న సమయంలో తన కార్యక్రమాలతో వాళ్లలో కొత్త ఉత్తేజాన్ని నింపి మళ్లీ ఎన్నికలకి సిద్ధమయ్యాడు. పొత్తులో భాగంగా కేవలం 21 సీట్లు మాత్రమే తీసుకున్నాడని విమర్శించిన ఎందరికో 100% విజయంతో తన పవర్ని చూపించి భారతదేశ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డును సృష్టించి కింగ్ మేకర్ గా మారాడు. తనని నమ్మిన అందరి కళ్లల్లోనూ అంతులేని ఆనందాన్ని నింపాడు. విజయాలకి అపజయాలకి అతీతుడు పవనుడు. ఖుషి సినిమా తర్వాత ఎవ్వరూ అందుకోలేని స్టార్డమ్ను సంపాదించిన పవన్ ఆ వెంటే వరస వైఫల్యాలు చుట్టుముట్టినా చలించలేదు. తనని దాటుకుని తన సహచర హీరోలు ముందుకి వెళ్లిపోతున్నా అభద్రతకు లోనవ్వలేదు. వాళ్ల కష్టాల్లో కూడా అండగా నిలబడ్డాడు. తన ఫ్లాప్ సినిమాలతో నిర్మాతలకి నష్టం రాకూడదని తన పారితోషికాన్ని వదులుకున్నాడు. నష్టపోయిన నిర్మాతలకి ఇంకో సినిమా చేసి వాళ్లకి ఆపన్న హస్తాన్నందించాడు. అలా తన అభిమానులనే కాదు, నిర్మాతలని కూడా తన భక్తులుగా మార్చేసుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో కల్ట్ ఫ్యాన్బేస్ ని సృష్టించుకున్న మొదటి హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో సందేహం లేదు. తానేంతో చెప్పడానికి ప్రత్యేకంగా పిఆర్ టీం అవసరం లేదు. తన నడవడికే తన పిఆర్ టీం. ఎన్ని సాధించినా పవనుడు విజయాలకి అపజయాలకి ఎప్పటికీ అతీతుడు. అపజయాన్ని తట్టుకున్నవాడే నిజమైన విజయాన్ని ఆస్వాదించగలడు. 2009 పిఆర్ పార్టీలో తనవంతు పాత్రని పోషించిన పవన్ దాని వైఫల్యంతో రాజకీయాల నుండి కనుమరుగవుతాడనుకున్న సమయంలో ఉప్పెనలా 2014కి తానే జనసేన పార్టీని స్థాపించి సంచలనాన్ని సృష్టించాడు. కాని ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా మరొక పార్టీకి మద్దతు పలికి వాళ్లు అధికారమందుకోవడానికి దోహదపడ్డాడు. మళ్లీ 2019కి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రం మొత్తం పోటీ చేసి కేవలం 1 సీటుని మాత్రమే గెలిచి ఘోర పరాజయాన్ని చవిచూశాడు. చరిత్రలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని వెనుదిరిగిన ఎందరో నాయకుల్ని చూసిన ప్రజలకి 2024లో ఆ చరిత్రని మార్చి తన పేరు మీదే కొత్త చరిత్రని లిఖించాడు పవన్. ఈ రోజు డిప్యూటీ సీఎంగా మారి మరో కొత్త చరిత్ర రాయడానికి సిద్ధమయ్యాడు. తాననుకున్నది సాధించాలని, ప్రజల మనస్సులో చిరస్థాయిగా మిగిలిపోయే నాయకుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వైరల్ చాప్టర్స్ ఛానల్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
జై హింద్. మరింత సమాచారం కోసం మా వైరల్ చాప్టర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.